మనం ఒకసారి ఏ బ్యాలెన్స్ ఉంటాయి ఇస్ క్యాపిటల్ కమ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి డిక్రీజ్ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ ఉంటుంది రిమైనింగ్ అన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అందరికి సాల్వ్ చేసేవాళ్ళు బేసిక్గా ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయని చెప్పాం క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ కానీ క్యాష్ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తాం క్యాపిటల్ ఇంట్రడక్షన్ అనేది ఐటమ్స్ అసెట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు వచ్చగా ఏముంది ల్యాండ్ ఉంది ల్యాండ్ ఇస్తారా క్యాష్ ఇస్తారా అవి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది క్యాష్ తెచ్చారనుకోండి ఫస్ట్ క్యాష్ ఇంక్రీజ్ క్యాపిటల్ క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది బిల్డింగ్ పెడితే బిల్డింగ్ ఇంక్రీజ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుందంటే అసెట్ ఇంక్రీజ్ క్యాష్ అని ఓకే ల్యాండ్ అని ఓకే ఏదైనా క్యాపిటల్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఇంక్రీజ్ అవుతుంది జరుగుతుందమ్మా అసెట్ రైట్ క్యాపిటల్ ఏమో క్యాపిటల్ కూడా క్యాపిటల్ కూడా అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్యాపిటల్ ఏంటంటే డెబిట్ క్రెడిట్
దాన్ని బేస్ బేస్ రాస్తాం. ప్రయారిటీ ఇంపార్టెంట్ థింగ్. అకౌంట్ డెబిట్ క్యాపిటల్ అకౌంట్. అకౌంట్ డెబిట్ క్యాపిటల్ అకౌంట్. ఎంట్రీ రాస్తారు మీరు, రాస్తారు క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అని రాస్తారు. క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేస్తాం. క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే క్యాపిటల్ అకౌంట్కి క్యాపిటల్ యాడ్ అయ్యి క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. లాజిక్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, పర్సన్ నేమ్ చేస్తాం, డెబిట్ చేస్తాం. క్యాష్ చేయాలి మన దగ్గర అట్లా ఓనర్ కాబట్టి ఓనర్ నేమ్ రాసే బదులు రాస్తాం క్యాపిటల్. జరిగింది ఆలోచించి ఆప్షన్ ఫస్ట్ రాయాలి. క్యాపిటల్ గురించి క్లారిటీ వచ్చిందా? డెబిట్ ఎక్స్పెన్సెస్ క్యాష్ చేస్తాం. క్యాష్ ఎక్స్పెన్స్ ఒకటి ఉందా? రాస్తారమ్మా పేరు రాస్తారా? అది ఎక్స్పెన్స్ పేమెంట్ చేయాలి. క్యాష్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. ఎక్స్పెన్సెస్ పే చేసామంటే మన దగ్గర నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. క్యాష్ రాసేస్తాం. ఏం డెబిట్ చేయాలి, పర్సన్ పేరు రాయడానికి ఏమో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి పర్సనల్ అకౌంట్ రాదు. కాబట్టి అక్కడ ఏమొస్తుంది, ఇన్కమో ఏదో ఒకటి ఉంటుంది. ఎక్స్పెండిచర్ మనం ట్రాన్సాక్షన్ అయింది, పే చేయాలి, పే చేయాల పోతుంది. అప్పుడు అవుట్ స్టాండింగ్ కంప్లీట్ అయిపోయింది, శాలరీస్ పే చేయాలి, పే చేయాల అని చెప్పేసి ఎంట్రీ రాసుకోకుండా 31st అయిపోతే ఏమవుతుంది, చేసినట్టు అవుద్దా? నైట్ చేయొచ్చా? 1st March కంపల్సరీగా
అక్రూవల్ బేస్ మీద అకౌంటింగ్ చేయాల్సిందే. అయితే అరేజ్ అయితే చాలు, ఇంకా అవ్వాల్సిన అవసరం, పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అరేజ్ అయింది, అప్రూవ్ అయింది, పే చేశారు. ఏంటమ్మా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఏంటి? ఎక్స్పెన్స్ అప్రూవ్ అయింది, పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చింది, పే చేయాల. ఏమవుతుంది? నాన్ క్యాష్ పే చేసామా, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ ఫస్ట్ అయితే ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్స్ చేయాలిగా. అవుట్ స్టాండింగ్ +2 నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్లో డెబిట్ రైట్ అని చెప్పారు. అవుట్ స్టాండింగ్ ఏం చేసాం? ఎక్స్పెన్సెస్ని ఇంక్రీజ్ చేసాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక లైబిలిటీని క్రియేట్ చేసాం. చేసామంటే రైట్. అంటే ప్రీపెయిడ్ చేశారమ్మా అవుట్ స్టాండింగ్. మనకు వచ్చి టెస్ట్ మీద ఇవ్వాలి కదా. క్యాష్ ఉన్నారు, క్యాష్ వచ్చేసి ఏంటమ్మా ప్రీపెయిడా? ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు వస్తున్నాం? అసలు పే చేస్తే కదా ప్రీపెయిడ్ అనేది వస్తుంది. చెప్తారు దానికి ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. దగ్గర నుంచి ఏమవుతుంది? క్యాష్ పోతుంది కదా, అనేది క్రెడిట్ టు డెబిట్ ఏం చేయాలి? ఎక్స్పెన్సెస్ కాదు, ప్రీపెయిడ్గా చేసి కాబట్టి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు వరకే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ నెలలో మీరు ఏం చేసి ఉంటారమ్మా? మైనస్ చేసి అంటే ఎక్స్పెన్స్ మీరు క్రెడిట్ చేసి ఉంటారుగా. ఏం చేసి ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సెస్ అర్థమైందా? చెప్పండి. ఎక్స్పెన్సెస్ పేడ్ ఎంట్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్. అవుట్ స్టాండింగ్ సాల్వ్ అయి ఉంటుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్లో ఎక్స్పెన్స్ ఉండదు, క్యాష్ వెళ్ళిపోతుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ టు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అని చెప్పాను నేను. నాన్ క్యాష్ డిప్రిషియేషన్. సెట్ వాల్యూ
సపోజ్ మనం ఒక ప్లాంట్ అండ్ మిషన్ ప్లాంట్ కొన్నాం, మిషన్ పేరు కారు కొన్నాం, కారు కొన్నాడు, కారు యూస్ ఉందో అలాగే ఎసెట్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామమ్మా, సెకండరీకి ఏమైనా డెబిట్ చేస్తామా, చేయము. ఎసెట్ అని చెప్పేసి సపరేట్గా మనం బ్యాలెన్స్ షీట్లో చూపించు. అలా ఎసెట్ ఏమో వాల్యూ తగ్గిపోతూ ఉంది, అవుతూ ఉంది. అవుతున్నామా, అవుతున్నాం. కారు యూస్ చేసుకోవటం వల్ల ఒక ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతున్నాం, కానీ మనం అకౌంట్ ఫర్ చేసుకోవాలి. రైట్, వాల్యూ తగ్గు ఎసెట్ని ఎక్స్పెండిచర్ ప్రాబ్లం లేదు. కార్ని పేరు చేసి అనుకో, ఆల్రెడీ చూపించి ఎంత వాడుకున్నాను ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా, డెబిట్ చేయము, డెబిట్ సపరేట్ ఎసెట్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ ఎంతైతే అమౌంట్ చేసిన వాల్యుయేషన్ చేసిన ఇక్కడ ఏంటంటే ఒక వాల్యూ తగ్గు వాల్యూని ఏంటంటే డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ లో నుంచి ఆ వాల్యూని తగ్గించాలి. కారు కొన్నాం, అయిపోయింది, తగ్గి నేను కారుకు తగ్గించి సెకండరీకి డెబిట్ చేయాలి. క్యాష్ అని చెప్తారు అసెట్ అకౌంట్. ఇక్కడ డిప్రిషియేషన్ తగ్గేది, వచ్చేది ఇక్కడ రెడ్యూస్ చేస్తాం, పోతున్నాం అంతే పోదు. కానీ ఏం వాల్యూ తగ్గుతుంది, అసెట్ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి అసెట్ని వాల్యూ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, వాల్యూ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. ఏంటమ్మా, డిప్రిషియేషన్ పర్టికులర్ అసెట్, ఏ అసెట్ అయితే ఆ అసెట్ లోడెడ్. మనకు డబ్బులు ఇవ్వాలంటే ఏమంటాం, డెటార్స్ నుంచి డబ్బులు రావాలి. అకౌంట్ అలౌడ్ అనేది ఎవరి దగ్గర నుంచి, డెటార్స్ నుంచి. డెటార్స్ వాల్యూని మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఇప్పుడు ఇచ్చి ఏమైనా ఎంకర్ అవుతామా, డిస్కౌంట్ అలౌడ్ లేదు, కావాల్సిన డబ్బుల్ని మనం తీసుకోవట్లా, వదిలేస్తున్నాం. డిస్కౌంట్ అలౌడ్ చెప్తారా, డిస్కౌంట్ అలౌడ్ అయినా ఎక్స్పెండిచరు, డిస్కౌంట్ అలౌడ్ అయిన ఎక్స్పెండిచర్ అయింది. కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. చేద్దామా, డిస్కౌంట్ ఏం రెడ్యూస్ అవుతుంది, పేమెంట్ చేస్తున్నాం, క్యాష్ ఇస్తున్నాం, క్యాష్ ఇవ్వదు, ఏదో ఒకటి రెడ్యూస్ అవుతుందిగా, అంతేగా. ఏమంటారు, డిస్కౌంట్ అలౌడ్ డెటాస్ రాసుకుందామా, కాకుండా ఉంటుంది తగ్గుతుంది, తగ్గుతుంది కాబట్టి క్రియేట్ చేసాం. అలౌడ్ ఎక్స్పెండిచర్ అవుతున్నాం అంటే డెబిట్ చేయాలి, డెబిట్ చేయాలి. ఏమైనా ఉంటాయా, డెటాస్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఉంటాయి చూడండి. అకౌంట్ కాకుండా డెటాస్ దగ్గర నుంచి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు రాకుండా ఉంటాయి. నుంచి అది ఇంకా అకౌంట్ ఇస్తాం, అది డేట్స్ కూడా అవుతామా, పర్సన్ క్యాష్
కాకుండా అకౌంట్ ఎలా పోతుంది కాకపోతే చేస్తాం బ్యాడ్ డేట్స్ అంట బ్యాడ్ డేట్స్ ఏమంట బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా ఏ అమౌంట్ అమ్మ రాదు మనకి రిటర్న్సేగా రిటర్న్స్నేగా మనం తగ్గిస్తాం ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్ 2 క్రెడిట్ ట్రాన్సాక్షన్ 3 నాన్ క్యాష్ క్యాష్ ట్రాన్సాక్షన్లో సింపుల్గా ఎక్స్పెన్సెస్ టు క్యాష్ క్రెడిట్ ట్రాన్సాక్షన్లో ఎక్స్పెన్సెస్ టు అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఎక్స్పెండిచర్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను ఏవేంటి స్టేషన్ అకౌంట్ అలాట్ స్టేషన్ టు ఏమవుతుంది నాన్ క్యాష్ అంటే ఒక అసెట్ యూజ్ అవడం వల్ల అక్కడ డిస్కౌంట్ అలాట్ దగ్గర డిస్కౌంట్ అలాట్ టు బ్యాడ్ డేట్స్ దగ్గర బ్యాడ్ డేట్స్ టు వాడి దగ్గర పెట్టినా సరే ఇదేగా చేస్తాం చేస్తాం క్యాపిటల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్తా అవుతుంది క్యాపిటల్ కూడా
కింద పెట్టి చేస్తాను. రాసారా? స్క్రోల్ చేస్తున్నా. అవుట్ ఉండకూడదు. రాసేయగలరు. ఎక్స్పెన్సెస్ రోమన్ నెంబర్స్ రాసా కదా, 1 నోట్ ఏది క్రెడిట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంటెడ్ అట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఆరో మార్కు ఇంక్రీజ్ అయిందని చెప్పి ఆరో మార్కు అయింది కదా. ఆరో రాశారమ్మా? క్యాష్ ట్రాన్సాక్షన్ రాశారా? అట్లేదు. అకౌంట్స్ అండి స్కూల్ అని ఒక షేర్ చేసే అకౌంట్స్ అన్ని పే చేయాల్సిన అవసరంలో యాక్చువల్గా ఎరేజ్ అయితే అంత అయిపోయింది. సింకర్ అయినప్పుడు పే చేస్తాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ సింకర్ అయ్యాం, పేమెంట్ చేయాలి. ఇలా ఎక్స్పెన్సెస్ రికగ్నైజ్ చేయాలి. పేమెంట్ చేసినా చేయకపోయినా ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయాలి. కానీ క్యాష్ పే చేయలేదు కాబట్టి, క్యాష్ పే చేయలేదు, ఫ్యూచర్లో నువ్వు పే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏంటి దాని అర్థం? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఎబిలిటీని ఈ ఇయర్కి ఆ ఇయర్ ఎక్స్పెండిచర్ నువ్వు రికగ్నైజ్ చేయాలి. పే చేయకపోతే లైబిలిటీగా పెట్టుకొని కానీ ఎక్స్పెండిచర్ మాత్రం ఈ ఇయర్లోనే రికగ్నైజ్. ఇప్పుడు పే చేస్తాం అయితే చాలు, రేజ్ అయితే చాలు, మంత్ అయిపోయింది, సింకర్ అయ్యావు, రెంట్ మంత్ 1 మంత్ కట్టాలి. ఇప్పుడు మార్చ్ 31 మార్చ్ 31 వరకు ఆ ఇయర్ మొత్తం ఏదైతే ఎక్స్పెన్స్ అవన్నీ కూడా నువ్వు రాయాలి. పే ఇర్రెస్పెక్ట్ పేమెంట్తో సంబంధం లేదు. ఎక్స్పెన్స్ ఎరేజ్ అయింది, పే చేస్తే క్యాష్ అండ్ రే, పే చేయకపోతే లైబిలిటీ క్రియేట్ చేసుకో. ఎప్పుడు కూడా అక్రూవల్ కాన్సెప్ట్ మీద క్రియేట్ చేయాలి. అర్థమైందా? అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను ఇది. సరే, క్యాష్ రాసుకుంటాడు. క్యాష్ పే చేయకపోతే కదా అసలు క్రెడిట్ ట్రాన్సాక్షన్ వస్తుంది, లైబిలిటీ క్రియేట్ అవుతుంది. క్యాష్ పే
ప్రాబ్లమే లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోతాం. క్యాష్ పే చేయలేదు, ఎక్స్పెన్స్ రైజ్ అయింది, ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయి, పేమెంట్ చేయలేదు కాబట్టి అవుట్ స్టాండింగ్ కింద లైబిలిటీ క్రియేట్ చేసుకో. ఇందాక ఆడియో వచ్చిందా? ఈరోజు ఏం స్టార్ట్ చేసామంటే క్లాసు క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ జనరల్కి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకసారి చూస్తున్నాం. ఒకసారి ఎన్ని మోడల్స్ వస్తే చేసుకుంటే నెక్స్ట్ మనం లెక్చర్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏం చేసాం? క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమైంది? ఏదో ఒక రూపంలో నువ్వు క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తావు. క్యాష్ రూపంలో కావచ్చు, ఒక కావచ్చు, బిల్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, నీది ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ ఇంట్రడ్యూస్ ఏదైనా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాషే పెట్టాలని రూల్ లేదుగా. ఎనీథింగ్ యువర్ ఇన్వెస్టెడ్ ఈజ్ ఏ క్యాపిటల్. కాబట్టి ఏం ఇంక్రీజ్ అవుతుంది? ఇన్వెస్ట్ చేయడం వల్ల అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అసెట్ని ఇంక్రీజ్ చేస్తాం. క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చేస్తాం. అసెట్ ఇంక్రీజ్ అవడం అంటే డెబిట్ చేయాలి, క్యాపిటల్ ఇంక్రీజ్ అవడం అంటే క్రియేట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. దట్ ఈస్ ద రీజన్ క్యాపిటల్ మనం క్రియేట్ చేయడానికి మనం ఫైనల్గా ఎంట్రీ ఏంటమ్మా? అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ చూసాం. ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు అనుకున్నాం? 3 టైప్స్: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే క్యాష్ పే చేయడం వల్ల ఎరేజ్ అయిపోతుంది. క్యాష్ అకౌంట్ టు ఎక్స్పెన్స్ ఫుల్గా, దాంట్లో కన్ఫ్యూజన్. ఎక్స్పెన్స్ ఎరేజ్ అయింది కానీ పేమెంట్ చేయాల, దట్ మీన్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్స్ అయితే ఎరేజ్ అయిందిగా, ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయాలిగా. ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయిందిగా, ఎక్స్పెన్స్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్రెడిట్ ఏం చేయాలి? పేమెంట్ చేయట్లా. కాబట్టి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అనే ఒక లయబిలిటీని మనం క్రియేట్ చేస్తాం. ఎంట్రీ ఏంటమ్మా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్కి ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్. ఒకవేళ ఎక్స్పెండిచర్ ప్రీపేడ్ చేసాం, ఇదన్నీ పేమెంట్ చేసాం, ఎక్స్పెన్స్ ఎరేజ్ అవ్వాలా కానీ డబ్బులు కట్టాం, ఫ్యూచర్లో వస్తుందని డబ్బులు కట్టాం. అప్పుడు ఏమంటాం దాన్ని? ప్రీపేడ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఈజ్ అన్ అసెట్. కాబట్టి ప్రీపేడ్ ఎక్స్పెండిచర్ ఏంటమ్మా? అసెట్ కదా, డెబిట్ చేస్తాం. ఏం డెబిట్ చేస్తాం? ప్రీపేడ్ ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తాం. మరి క్రెడిట్ ఏం చేస్తాం? క్యాష్ పేమెంట్ చేస్తారుగా, టు క్యాష్. యాజ్ ఆఫ్ నేను ఏం చెప్పానంటే 2 ఎక్స్పెన్సెస్ కూడా రాసుకోండి అని చెప్పాను. అడ్జస్ట్మెంట్లో మనకి ఎంట్రీ ఏంటమ్మా? ప్రీపేడ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ అకౌంట్. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఏమేమి ఉంటాయండి? నాన్ క్యాష్ ఎక్స్పెన్స్గా మనకి డిప్రిసియేషన్ ఒకటి ఉంటుంది, అకౌంట్ అలౌడ్ ఒకటి ఉంటుంది, బ్యాడ్ డెట్స్ ఒకటి. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఒక అసెట్ని మనం డైలీ యూస్ చేసుకోవటం వల్ల మనం పర్టికులర్ ఎక్స్పెండిచర్ అయితే దాని వాల్యూ తగ్గుతుంది. మన లాసేగా, ఎక్స్పెండిచరేగా, దాన్ని మరి అకౌంట్ ఫర్ చేయాలిగా. దానికోసం ఏం చేస్తాం? డిప్రిసియేషన్ అనే ఒక ఎక్స్పెండిచర్ క్రియేట్ చేస్తాం. ఎక్స్పెండిచర్ క్రియేట్ అవ్వటం లేదా ఇంక్రీజ్ అవ్వటం అంటే డెబిట్ చేయటం. డిప్రిసియేషన్ అకౌంట్ డిప్రిసియేషన్ క్రెడిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి అరేంజ్ అవుతుంది? అసెట్ వాల్యూ తగ్గటం వల్ల. అసెట్ తగ్గటం అంటే ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి అసెట్. డిప్రిసియేషన్ అకౌంట్ టు డిస్కౌంట్ అలౌడ్ కూడా సేమ్. మనకు రావాల్సిన డబ్బుల్ని తీసుకోవట్లా, వదిలేస్తున్నాం, డిస్కౌంట్ ఇస్తున్నాం. ఏంటమ్మా? డెటార్స్ని మనం తగ్గిస్తున్నాం కానీ మనీ మాత్రం రావట్లా. సో అది కూడా నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు డెటార్స్ అకౌంట్. డెటార్స్ నుంచే కాబట్టి తగ్గేది, డెటార్స్కి డైరెక్ట్గా మనం రాసేస్తాం. లేదా ఏదైనా లైబిలిటీ, పర్టికులర్ లైబిలిటీ నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చాం, డెటార్స్ కాదు, వేరే వాళ్ళ అడ్వాన్స్ చేసేసి అప్పిచ్చాం, మనం డబ్బులు ఇవ్వాలి, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చి ఆ పర్టికులర్ పేరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ పేర్లో. కామన్గా మనకి డెటార్స్. బ్యాడ్ డెట్స్ కూడా ఏంటమ్మా? మనకి క్యాష్ వస్తుందా? రాదు, నాన్ క్యాష్ ఎక్స్పెండ్. కానీ అదొక ఎక్స్పెండిచర్ మనకి, క్యాష్ రాకపోయినప్పటికీ. కాబట్టి బ్యాడ్ డెట్స్ అకౌంట్ టు డెటార్స్ అని రా. డెటార్స్లో నుంచే కాబట్టి డెటార్స్ని తగ్గిస్తాం. బ్యాడ్ డెట్స్ అనే ఎక్స్పెండ్ ఇంక్రీజ్ చేసి డెబిట్ చేస్తాం. కింద ఇప్పటిదాకా మనం చూసి నెక్స్ట్ క్యాపిటల్ అయిపోయింది, ఎక్స్పెన్స్ అయిపోయింది. ఎక్స్పెన్సెస్ మోడల్లోనే ఇన్కమ్ కూడా అలాగే ఉంటుందిగా. ఇన్కమ్ చూద్దామా? ఇన్కమ్ కూడా ఎన్ని రకాలు ఉండొచ్చమ్మా? ఇన్కము చెప్పండి, ఇన్కమ్ గురించి. క్యాష్ ఇన్కమ్ ఉంటుందా? క్యాష్ రూపంలో వస్తుంది ఫస్ట్. క్రెడిట్ కూడా ఉంటుందిగా. ఇన్కమ్ ఎరేజ్ అవుతుంది కానీ రిసీవ్ అవ్వదు.
చేసుకోవాలిగా. క్రెడిట్. నాన్ క్యాష్ ఇన్కమ్ ఉంటుందా? నాన్ క్యాష్ ఇన్కమ్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు కానీ నాన్ క్యాష్ ఫస్ట్ క్యాష్ రూపంలో మనకి ఇన్కమ్ అరేంజ్ అయిపోయింది, క్యాష్ కూడా వచ్చేసింది. ఇది ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. ఇన్కమ్ ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. క్యాష్ రిసీవ్ అవుతుంది అంటే క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సింపుల్గా ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్. క్రెడిట్ అంటే ఇక్కడ అవుట్ స్టాండింగ్ వాడడం, అక్రూడ్ అంటాం. సేమ్ మనం బిల్డింగ్ రెంట్కి ఇచ్చాం, మంత్ అయిపోయింది, వాళ్ళు మనకి రెంట్ ఇవ్వాలి. మంత్ ఏమో సార్ నెక్స్ట్ మంత్ ఇస్తాను అంటున్నారు, 31st మార్చ్ అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇస్తారు కదా అని చెప్పేసి రికగ్నైజ్ చేయకుండా ఉందాం ఉండకూడదు. రికగ్నైజ్ చేయకుండా ఉందంటే ఇన్కమ్ని ఏం చేస్తున్నాం మనం? హెడ్ చేస్తున్నాం. ఇన్కమ్ హెడ్ చేసామంటే క్యాష్ తక్కువ కడతావా? ఎప్పుడు కూడా అప్రూవల్ బేస్లో మాత్రం చెప్తారు సార్, అప్రూవల్ బేస్లో ప్రిపేర్ చేయమని అకౌంట్స్ కండిషన్ ట్యాక్స్ బేస్లో మాత్రం బేస్లో చేయడం. అరేంజ్ అయితే చాలు. అక్రూడ్ ఇన్కమ్, ఇన్కమ్ రావాల్సింది అలా అంటే అక్రూడ్ ఇన్కమ్. అర్థం కానీ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ ఏంటమ్మా? అది ఎట్లా వచ్చింది మనకి? చాలా అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ లేదా అక్రూడ్ ఇన్కమ్ అమ్మా. అక్రూడ్ ఇన్కమ్ని అసెట్ కాబట్టి ఏం చేయాలి? అక్రూడ్ ఇన్కమ్ని డెబిట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇన్కమేగా. ఇన్కమ్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. చెప్పండి, అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ టు ఇన్కమ్ అకౌంట్. అర్థమైందా? ఎంట్రీ అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ టు ఇన్కమ్. అర్థమైందా? స్టాండింగ్ అని మీరు సింపుల్గా రాసుకోండి. ఇప్పుడు దాకా అది అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ టు అదే ఇన్కము 31st మార్చమ్మా మనకి నెక్స్ట్ మార్చ్ తర్వాత ఏప్రిలేగా. ఏప్రిల్ అమౌంట్ కూడా ముందే ఇచ్చేశారు. ఏప్రిల్ అమౌంట్ మార్చిలోనే ఇచ్చారు. అది అడ్వాన్స్ రిసీవ్డ్. అడ్వాన్స్ మనకు ముందే వచ్చింది. ఇబ్బందులు అతను ఉన్నాడంటే అసెట్ ఇచ్చేసి యూసేజ్ రైట్ ఇచ్చేసి తీసుకున్న క్యాష్ని అడ్జస్ట్ చేస్తాం, ఖాళీ చేస్తాను అన్నాడు. క్యాష్ను అడ్వాన్స్గా తీసుకున్న క్యాష్ని రిటర్న్ ఇవ్వాలిగా. అంటే ఫ్యూచర్లో నువ్వు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక రూపంలో అది రీపే చేయాలి. బిల్డింగ్ ఇవ్వటం రూపంలో అన్న రీపే చేయాలి, లేదంటే తెచ్చుకున్న క్యాష్ అన్నా రిటర్న్ చేయాలి. దట్ మీన్స్ అదేంటమ్మా? లైబిలిటీ. అడ్వాన్స్ రిసీవ్డ్ ఏంటమ్మా? లైబిలిటీ. లైబిలిటీని ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి. చేద్దామా? ఫస్ట్ అమ్మా అడ్వాన్స్ రిసీవ్ ఏంటిది? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. దేనికి ఇప్పుడు మనం ఎంట్రీ రాస్తున్నాం? అడ్వాన్స్కి ఫస్ట్ ఏమన్నాం? అడ్వాన్స్ ఇన్కమ్ అయితే లైబిలిటీ కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తున్నాం. ఇన్కమ్ రిసీవ్డ్ అడ్వాన్స్ అలాగైనా అకౌంట్ ఓపెన్ చేయాలి. డెబిట్ ఏం చేయాలి? అడ్వాన్స్ రిసీవ్డ్ అంటే మనకి ఏమొస్తుందమ్మా? క్యాష్ వచ్చేదిగా, క్యాష్ ఇంక్రీజ్ అవుతుందిగా. ఏం చేయాలి? క్యాష్. మీరు +2లో ఫైనాన్స్ ఇన్కమ్కి అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఏమో చేస్తారమ్మా? గంటలు వేస్తారు కాబట్టి అక్రూడ్ ఇన్కమ్ ఏం చేస్తాం?
ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్రూడ్ అయితే యాడ్ చేస్తాం. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ ఇన్కమ్ యాడ్ చేస్తాం. అడ్వాన్స్ రిసీవ్డ్ ఇన్కమ్ని ఎస్ చేస్తాం. ఎస్ చేయటం అంటే ఏం చేయాలి? దాన్ని ఇన్కమ్ క్రెడిట్ కాబట్టి డెబిట్ చేయాలి. క్యాష్ పక్కన మీరు ఇంకోటి ఏం పెట్టుకోవాలి? అర్థమైందా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అక్రూడ్ ఇన్కమ్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రెండు క్లారిటీ వచ్చాయా? సేమ్ ఎక్స్పెండిచర్ ఎలాగో అలాగే, కాకపోతే రివర్స్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. నాన్ క్యాష్ ఇన్కమ్ ఏమైనా చెప్పగలరా? ఎక్స్పెండిచర్ చూసి ఏమైనా ఉంటే చెప్పండి. డిప్రిసియేషన్ అయితే రాదు ఇన్కంలో, బ్యాడ్ డెట్స్ కూడా ఇన్కంలో రాదు, కానీ డిస్కౌంట్ అనేది ఒకటి వస్తుంది. డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్ని డెబిట్ చేయాలి, మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి. రీవాల్యుయేషన్ చేసి బేసిక్గా జరగదు. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ కదమ్మా. క్రెడిటర్స్ అదే వస్తుంది. చెప్తాను, అక్కడ దాకా వస్తుంది. అక్కడ డౌట్ అడిగారమ్మా, డౌట్ చెప్తాను. అసెట్స్ని రీవాల్యూ చేసినప్పుడు, ఇంక్రీజ్ అయినప్పుడు, అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? అసెట్నే రాస్తాం. రీవాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతుంది? బిజినెస్ని సెల్ చేసినప్పుడు. కాదు, బేసిక్గా కారు కొనుక్కున్నావు, కారు వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా? ఇప్పటికీ సేల్ చేయాలంటే నువ్వు కొన్నదానికంటే తగ్గుద్ది. కారు కొన్నాక షోరూమ్ నుంచి బయటకు తీసుకొస్తే చాలు, మినిమం 20% డిక్రీజ్. జస్ట్ మీరు కారు కొన్నారు, షోరూమ్ నుంచి బయట తీసుకొచ్చారు, టైం బాగోలా, ఆ కార్కి ఏదో చిన్న డెంట్ పడింది, దిగ్గాన్ని డెంట్ పడింది, తనకు ఏంది వాల్ కలర్ ఏం కాలేదు, జస్ట్ వాల్ టచ్ ఏదో నచ్చలేదు, బ్యాడ్గా ఫీల్ అయ్యారు, అమ్మేద్దాం అనుకున్నారు. అదే షోరూమ్ దగ్గరికి వెళ్ళాడైతే రిటర్న్ తీసుకోడు, బయట అమ్మాలి. బయట అమ్మినా మినిమం యూజ్ చేశాడు. కొత్త కారు అప్పుడే కొన్నారు, నెక్స్ట్ మినిట్ మీరు సేల్ OLXలో పెట్టండి, 30% మినిమం. అండ్ మా వాల్యూ ల్యాండ్ ఒక్కటే, ల్యాండ్కి రైట్. ల్యాండ్కి ఎప్పుడైనా డిప్రిసియేషన్ చూసారా? ఉండదమ్మా ల్యాండ్కి డిప్రిసియేషన్. ల్యాండ్ వాల్యూ డిక్రీజ్ అవుతుందా? అంటే డిక్రీజ్ అవ్వటం అంటే మార్కెట్ వాల్యూ పడిపోవడం వల్ల డిక్రీజ్ అవ్వచ్చు. డిప్రిసియేషన్ కాదు, అది రీవాల్యుయేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? మనం యూజ్ చేసుకోవటం వల్ల దాని వాల్యూ రెడ్యూస్ అవ్వాలి. ల్యాండ్ని యూజ్ చేసుకోవటం వల్ల ల్యాండ్ వాల్యూ రెడ్యూస్ చేద్దా? 1 ఎకరం ల్యాండ్ వాడుకోవటం వల్ల 1/2 ఎకరం అయింది, తినేస్తామా ల్యాండ్ని? లేదుగా. ల్యాండ్ వాల్యూ ఎప్పుడు సెకండరీ రీజన్ ల్యాండ్కి ఎందుకు. ల్యాండ్ ఏదైనా డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అసెట్ డిప్రిసియేషన్ లైఫ్ కావాలి దానికి. కారు లైఫ్ 10 years ఏం చేస్తా అంటే కారు వాల్యూ 10 lakhs అనుకో, 10 years 3 ఎంత 10 lakhs డివైడెడ్ బై 10 years అని ఇయర్లీ 1 lakh డిప్రిసియేట్. అలాగా లైఫ్ ఆఫ్ ద అసెట్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్కి ఎంత డిప్రిసియేట్ చేయాలంటే లైఫ్ కావాలిగా. లైఫ్ చెప్తారా? చెప్పచ్చు 100 సంవత్సరాలని. ల్యాండ్కి ఏమైనా లైఫ్ చెప్తావా? ల్యాండ్ 10 తర్వాత ఇక్కడ ఈ ల్యాండ్ ఉండదు, బిల్డింగ్ ఉండదని చెప్తాం, కానీ ల్యాండ్ ఉండదని చెప్తావా? యూజ్ చేసుకోవడం వల్ల బిల్డింగ్ వాల్యూ తగ్గుతుంది, వాల్యూ తగ్గదు. ల్యాండ్ లైఫ్ అనేది లైఫ్ చెప్పగలిగావు. ఇప్పుడు నువ్వు ల్యాండ్కి ఎందుకు రీజన్స్, ఒకటి వాల్యూ తగ్గదు, లైఫ్ తెలియదు. సంవత్సరాలు. నాన్ క్యాష్ ఇన్కమ్ ఏంటమ్మా? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి దాని అర్థం? మనం పే చేయాల్సిన అమౌంట్ పే చేయట్లేదు. మన బేసిక్ అమౌంట్ ఎవరికి పే చేయాలి? క్రెడిటర్స్ కదా. క్రెడిటర్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది.
క్రెడిటర్స్ మనం ఏం చేయాలి ఇప్పుడు డెబిట్ చేయాలి. క్రెడిటర్స్ టు అకౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకి ఏంటమ్మా ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసాం. ఎవరి దగ్గర నుంచి వస్తుంది క్రెడిటర్స్ నుంచి. క్రెడిటర్స్ క్రెడిట్ ఉంటుంది కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. ఆఫ్టర్నూన్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ ఏమేంటి అమ్మా క్యాష్ క్రెడిట్ మించి అని ఇన్కమ్ అంటే ఎనీ ఇన్కమ్. ఆ ఇన్కమ్ అనే ప్లేస్లో మీరు ఇన్కమ్ అనే లిస్ట్ రాసాంగా మనం లిస్ట్ ఏదైనా పెట్టండి ప్లస్ చేయండి. ఇవన్నీ అయిపోతాయి. అదొక పర్టికులర్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. కానీ ఎంట్రీ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అయితే 3 రాసాను. సిఏ సిలబస్ సిఎంఏ సిలబస్ లాస్ట్ ఉంటుంది. లాస్ట్లో లాగా మనం ప్రతి ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ రాసుకుంటే అయితే నువ్వు కామన్ థింగ్స్ అడ్జస్ట్మెంట్ అంటే మనం నేర్చుకో. సిలబస్ సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నా కూడా సబ్జెక్ట్ ఒక పాయింట్లో నేర్చుకున్నాం అనుకో, మీరు ఒక 5 పాయింట్లు నేర్చుకుంటారు, 6వ పాయింట్ అడుగుతారు. ఇలా సమ్మరైజ్గా నేర్చుకునే దానికి ఏది అడిగినా సరే మీరేం చేస్తారు ఎంట్రీ చెప్పేస్తారా? ఎంటర్ రిసీవ్డ్కి సంబంధించిన ఎంట్రీ చెప్పమంటే దయచేసి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారా? డివిడెండ్ రిసీవ్డ్ కానీ చెప్తారా? ఒకసారి చెప్పండి అమ్మా. క్యాష్ క్రెడిట్ నాన్ క్యాష్ ఇన్కమ్. క్యాష్ ఇన్కమ్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ టు ఇన్కమ్ అకౌంట్. క్రెడిట్కి అక్రూడ్ ఇన్కమ్ టు ఇన్కమ్. అదే అడ్వాన్స్ రిసీవ్డ్ అయితే అడ్వాన్స్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నాన్ క్యాష్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? డిస్కౌంట్ రిసీవ్డ్. క్రెడిటర్స్ అకౌంట్ డెటార్ టు అకౌంట్. రాయండి ఆఫ్టర్నూను. సరే అవి క్యాష్ క్రెడిట్ okay. Now